ఈరోజు మనము టెట్ ఎగ్జామ్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో శిశు వికాస అవగాహన గురించి చూద్దాం. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో శిశు వికాస అవగాహన చాలా ఇంపార్టెంట్. శిశు వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధించి అనేక సిద్ధాంతాలు రూపొందించారు. వీటిలో ముఖ్యమైన సిద్ధాంతాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడు అంటే దీంట్లో సిద్ధాంతం ఇస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు, సిద్ధాంతం ఇస్తాడు, దాన్ని ఎవరు చెప్పారు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం, రెండవది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, మూడవది చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, నాలుగవది కార్ల్ రోజర్స్ ఆత్మ సిద్ధాంతం, ఐదవది ఉద్వేగాత్మక వికాసం, తర్వాత ఆరోది శారీరక వికాసం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది దీంట్లో. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించిన సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతం చూద్దాం. జీన్ పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడప్పుడు ప్రీవియస్ బిట్ ఏ విధంగా అడిగాడంటే జీన్ పియాజే ఏ దేశస్థుడు అని అడిగాడు. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఇతడు సంజ్ఞాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను సంజ్ఞాత్మక వికాసం మీద అనేక పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలో వ్యక్తి తన పరిసరాలను సర్దుబాటు చేసుకొని అనుసరించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన చుట్టూ ఉన్న పరిసరాలని అర్థం చేసుకోవడమే ఇక్కడ ప్రజ్ఞ అంటాడు. ఒక విద్యార్థి పాఠశాలకు రాకముందు తల్లి ఒడిలో ఇంటి దగ్గర ఉంటాడు. మరి ఇంటి దగ్గర ఉన్న విద్యార్థి ఒకేసారి పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల పరిస్థితుల్ని అతను సర్దుబాటు చేసుకోవాలి. ఈ విధంగా సర్దుబాటు చేసుకోవడాన్ని ఇక్కడ ఆ సామర్థ్యాన్నే ప్రజ్ఞ అన్నాడు. అదేవిధంగా బాహ్య ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న దాన్ని ఎలా తనకు అనుగుణంగా మార్చుకుంటారు తెలియజేసేది సంజ్ఞాత్మక సిద్ధాంతం. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం అర్థం చేసుకోవడం. ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాన్ని అంటే పెద్దవాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలి, చిన్నపిల్లలతోటి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో ఉన్నతాధికారులతోటి ఎలా వ్యవహరించాలి, తర్వాత ప్రధానోపాధ్యాయునితో ఎలా వ్యవహరించాలి, ఇట్లా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొని ఎవరితోటి ఏ విధంగా మసులుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మార్చుకునే దాన్నే ఇక్కడ సంజ్ఞాత్మక సిద్ధాంతం అంటాడు కోల్బర్గ్. దీంట్లో బహుమతులు పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుందనే వాదాన్ని పియాజే వ్యతిరేకించాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది పిల్లలకి మనం బహుమతులు ఇచ్చి వాళ్ళని మన వైపు తిప్పుకుంటాం. ఇది ఇట్లా కాదు. తర్వాత పునర్బలనపై కూడా అంటుంటాడు. ఈ విధంగా దీన్ని పియాజే వ్యతిరేకించాడు. మరి పియాజే ప్రకారం జ్ఞానం అంటే ఏంది అంటే తెలియని విషయాల్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే తెలియదో అది తెలుసుకోవడాన్ని ఇక్కడ జ్ఞానం అంటాం. మనకు తెలియని విషయాలు అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన కబడ్డీ అనే ఒక గేమ్ నేర్చుకోవాలనుకోండి. కబడ్డీ ఎలా ఆడాలో విద్యార్థులకు తెలియదు అనుకోండి. ఆ తెలియని విషయాన్ని పాఠశాలలో నేర్చుకోవడం, ఈ తెలియని విషయాన్ని తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానం అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకొని అవగాహన చేసుకోవడమే సంజ్ఞానం, కాగ్నిషన్ అంటాం. అంటే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలు, ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలలో విద్యార్థి తన చుట్టూ ఉన్న భిన్నమైన విద్యార్థులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, అదేవిధంగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల గురించి, తరగతి గది వాతావరణం, పాఠశాల వాతావరణం, ఇవన్నీ అవగాహన చేసుకోవడమే ఇక్కడ సంజ్ఞానం. దీన్నే కాగ్నిషన్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా పియాజే ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి స్కీమాటా అని వాడాడు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. స్కీమాటా అంటే ఏమిటి అని అడుగుతుంటాడు. పిల్లలు పెద్దలు పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి ఏర్పరచుకున్న సంజ్ఞాత్మక నిర్మితులను లేదా ప్రవర్తన మార్పులను స్కీమాటా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఉన్నాడు. ఒక విద్యార్థి తనకు పాఠశాలకు సంబంధించిన విషయాలు అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు గాలి ఉంది, గాలి యొక్క ధర్మాలు నేర్చుకోవడము, అదేవిధంగా జీర్ణ వ్యవస్థ ఉంటుంది, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అంశాలు నేర్చుకోవడాన్ని, అంటే వీటిని నేర్చుకోవడానికి ఏర్పరచుకున్న సంజ్ఞాత్మక నిర్మితులు లేదా విద్యార్థుల్లో వచ్చే మార్పుల్ని దీన్ని స్కీమాటా అంటాం. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. పియాజే శిశు ఆలోచనలకు పెట్టిన పేరే స్కీమాటా. ఉదాహరణకి అప్పుడే పుట్టిన శిశువు ఉన్నాడు. అప్పుడే పుట్టిన శిశువు పాలు త్రాగడము, తర్వాత తల్లి వైపు చూడడము, అదేవిధంగా తన్నడము, పట్టుకోవడము, కొట్టడము, ఈ విధంగా శిశువు వివిధ రకాల పనులు చేస్తుంటాడు. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువుకి భాషా జ్ఞానం గురించి తెలియదు, భాష రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి భాష రాదు కాబట్టి అతడు దేని ద్వారా చూపిస్తుంటాడు, మామూలుగా పెదవులు తాకిన వస్తువుల్ని పీల్చడం ఇలాంటివి చేస్తుంటాడు. ఈ విధంగా దీనికి ఏం పేరు పెట్టాడంటే జీన్ పియాజే స్కీమాటా అన్నాడు. స్కీమాటాలో ఈ క్రింది 2 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 వ్యవస్థీకరణం. దీంట్లో
వ్యవస్థీకరణం అంటే భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధాంతాన్ని వ్యవస్థీకరణం అంటాము. అంటే చుట్టూ ఉన్న పరిసరాలని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడానికి దాన్నే ఇక్కడ వ్యవస్థీకరణం అంటారు. ఈ వ్యవస్థీకరణకు సంబంధించి ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు శిశువు మొదట్లో ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని లేదా జ్ఞానాత్మక అంశాన్ని ఉపయోగిస్తూ ఎదిగే కొద్దీ అన్ని జ్ఞానేంద్రియాలు కలిపి లేదా కొన్ని జ్ఞానాత్మక అంశాలను ఉపయోగిస్తాడు. అంటే శిశువు మొదట్లో ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఆకలి అవుతుంది అనుకోండి, ఆకలి అయినప్పుడు నోరు తెరుస్తాడు, ఏడుస్తాడు. ఇట్లా ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని మాత్రమే ఉపయోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కదిలియడానికి చేతులు, కాళ్ళు, తర్వాత స్పర్శకు, ఈ విధంగా ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని మొట్టమొదట ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అన్ని జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పుట్టిన శిశువులో ప్రారంభంలో దేనికి అదే స్వతంత్రంగా పనిచేసే పీల్చడం, చూడడం, పట్టుకోవడం అనే ప్రతిస్పందనలు ఉంటాయి. అంటే ఫస్ట్ మొదట్లో శిశువుకి ఏ అవయవానికి అవయవం సపరేట్గా ఇక్కడ పనిచేస్తుంటాయి, అన్నీ కలిపి పనిచేయవు. ఈ విధంగా చూడడమైనా పట్టుకోవడమైనా ప్రతిస్పందనలు విడివిడిగా ఉంటాయి. కొంతకాలానికి ఇవి ఏమవుతాయంటే విడివిడి సరళ ప్రవర్తనలుగా మారుతాయి. దీన్నే వ్యవస్థీకరణం అంటాడు పియాజే. నెక్స్ట్ రెండో అంశం ఏంటి అంటే అనుకూలత. పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్య వలన ఏర్పడే స్కీమాటాలతో కూడుకున్నదే అనుకూలత అంటాం. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతోటి మనం చర్య జరిపినప్పుడు అవి పొందే ప్రతిచర్యలు, చర్యకు ప్రతిచర్య ఇక్కడ జరగడాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ శిశువుకి ఆకలైంది, ఏడ్చాడు, దానికి ప్రతిచర్యగా తల్లి పాలిస్తుంది. ఈ విధంగా చర్య ప్రతిచర్యల మధ్య ఈ విధంగా కూడుకున్న దాన్నే ఇక్కడ అనుకూలత అంటాం. దీంట్లో మళ్ళీ తిరిగి రెండు ప్రక్రియలు ఉన్నాయి. అవి ఏంటంటే సాంశీకరణం, దీన్నే అసిమిలేషన్ లేదా సంశ్లేషణ అంటాం. బి అనుగుణ్యం అంటే అకామిడేషన్ లేదా సర్దుబాటు. మొట్టమొదట ఈ సాంశీకరణం గురించి మనం పరిశీలిద్దాం. దీన్ని సంశ్లేషణ అంటాం. శిశువులో తమలో ముందే కలిగి ఉన్న స్కీమాటాలను అంటే పాత అనుభవాలను ప్రస్తుతం ఏర్పడే అనుభవాలతో కొత్త అనుభవాలు పోల్చుకోవడాన్ని సాంశీకరణం అంటాం. అంటే శిశువుకి ఆల్రెడీ కొన్ని పాత అనుభవాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడ్చినప్పుడు తల్లి పాలిస్తుంది అనే పాత అనుభవం ఉంటుంది. ఈ పాత అనుభవాలతోటి కొత్త అనుభవాల్ని పోల్చుకోవడాన్ని ఇక్కడ సాంశీకరణం అని చెప్తుంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షిని చూసి బాలుడు మొట్టమొదట ఏమనుకుంటాడంటే కొత్తగా చూసినప్పుడు విమానాన్ని కూడా బాలుడు పక్షి అనుకుంటాడు. ఎందుకంటే అంతకుముందు అతడు ఒక పక్షిని చూశాడు, పక్షికి రెండు రెక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాలుడు ఏమనుకుంటున్నాడు, తెల్ల వస్తువు ఏదో పడ్డా కానీ అది పక్షిగానే భావిస్తాడు. అతడు విమానాన్ని చూసి కూడా పక్షిగానే భావిస్తాడు. ఇది సంశ్లేషణ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. కుక్కను చూసిన అనుభవం గల బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడం ప్రారంభిస్తాడు. మొట్టమొదట శిశువు ఏం చేస్తాడంటే కుక్క తన చుట్టూ పరిసరంలో తనకు అనుభవమే, తన ఇంట్లో ఉంటుంది లేకుంటే ఇంటి పక్కన ఉంటుంది. ఆ కుక్కను చూసిన బాలుడు దానికి 4 కాళ్ళు ఉన్నాయి. తర్వాత అతడు ఎప్పుడైనా గాడిదను చూసినప్పుడు అది కూడా గాడిదకు 4 కాళ్ళు ఉన్నాయి కదా, దీన్ని కూడా కుక్క అని పిలవడం జరుగుతుంది. దీన్నే సంశ్లేషణ అని చెప్తుంటాం. తర్వాత సంశ్లేషణ అంటే ఏంటంటే కొత్త విషయాలను పాత విషయాలతో పోల్చడమే సాంశీకరణ లేదా సంశ్లేషణ అంటాం. అంటే విద్యార్థికి పూర్వమున్న జ్ఞానాన్ని ప్రస్తుత జ్ఞానంతో పోల్చి చెప్పడాన్ని ఇక్కడ సాంశీకరణ లేదా సంశ్లేషణ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా రెండోది బి అనుగుణ్యం. అంటే పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటాం. అర్థం చేసుకున్న పరిసరాలకు అనుగుణంగా మారడం ఒక సర్దుబాటు చేసుకున్నట్లయితే తిరిగి సంశ్లేషణ చేసుకొని తర్వాత సర్దుబాటు చేసుకోవాల్సి ఉండును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పరిసరాలతోటి సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యం అంటాం. ఇప్పుడు కొత్తగా ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాలలో తెలుగు సార్ ఏ విధంగా ఉంటాడు, గణితం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంటాడు, తన ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు, వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ మారడాన్ని దీన్ని అనుగుణ్యం అని చెప్తుంటాం. అనుగుణ్యం అంటే అర్థం చేసుకున్న అంటే చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా మారితే దాన్ని సంశ్లేషణ, తర్వాత మారిన తర్వాత సంశ్లేషణ తర్వాత దాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సమతుల్యత అసమతుల్యత మధ్య ఉన్న తేడాని ఈక్విలిబ్రేషన్ అంతో పియాజే పోల్చాడు. అంటే సమతుల్యత అసమతుల్యత ఈ రెండింటి తేడాను పియాజే ఏమనంటే ఈక్విలిబ్రేషన్ తోటి పోల్చాడు దీన్ని. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుగుణ్యానికి. గాడిదను చూసి కుక్క అని అనుకున్న పిల్లవాడు
తర్వాత ఏమవుతాడంటే కొంతకాలానికి దాని ఆకారం, కుక్కనేమో చిన్నగా ఉంటుంది, గాడిద పెద్దగా ఉంటుంది, దాని ఆకారాన్ని, అదేవిధంగా రంగు, కుక్క రంగు గాడిద రంగు వేరు వేరు, అదేవిధంగా కుక్క పరిమాణం గాడిద పరిమాణం, తర్వాత కుక్క బౌ బౌ అని అరుస్తుంది, గాడిద అరిచే ధ్వనిలో తేడాలు, వీటన్నింటిలోని భేదాలను గుర్తించి అది వేరొక జంతువుగా గుర్తించడం జరుగుతుంది. మొదటనేమో మనకు సాంశీకరణంలోనూ కుక్కను చూసి అది గాడిదను చూసి అది కుక్క అనుకున్నాడు, కానీ అనుగుణ్యంకి వచ్చే వరకు మారింది. ఈ అనుగుణ్యంలో శిశువు ఏం చేస్తాడంటే గాడిదను చూసి కుక్క అనుకున్న పిల్లవాడు తర్వాత ఏం చేస్తాడంటే దాని ఆకారంలో, రంగులో, పరిమాణంలో, ధ్వనిలో ఈ విధంగా వివిధ రకాల భేదాలను గుర్తించి అది వేరొక జంతువుగా గుర్తించడం జరుగుతుంది. దీన్నే అనుగుణ్యం అంటారు. తర్వాత వీటిని వివరించడానికి పియాజే కొన్ని దశలు చెప్పాడు. దీంట్లో మొట్టమొదటి దశ ఇంద్రియ చాలక లేదా సంవేదన చాలక లేదా జ్ఞానేంద్రియ చాలక దశ అంటాం. ఇది 0 నుంచి 2 సంవత్సరాలు అంటే పుట్టిన ఇంద్రియ చాలక దశ. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడంటే ఇంద్రియ చాలక దశ అని ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అంటాడు. ఆప్షన్ ఏ 0 to 2 years, ఆప్షన్ బి 2 to 4 years, ఆప్షన్ సి 5 to 6 years, ఆప్షన్ డి 10 to 11 years. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియ చాలక దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే శిశువు పుట్టిన రోజు నుండి 2 సంవత్సరాల వరకు ఉండేదాన్ని ఇంద్రియ చాలక దశ లేదా సంవేదన జ్ఞానేంద్రియ చాలక దశ అంటాం. నెక్స్ట్ బి అనుగుణ్యం. ఈ అనుగుణ్యానికి సంబంధించి ఈ సంజ్ఞాత్మక వికాసాన్ని ఈ క్రింది 4 దశల్లో వివరించాడు. ఈ 4 దశలు ఏంటి అంటే నెంబర్ 1, శిశువుకి భాష తెలియకపోవడం వల్ల పరిసరాలతో ఇంద్రియ చాలక అంటే చూడడం, నవ్వడం, కాళ్ళు చేతులు కదిలించడం, పరస్పర చర్యలకే పరిమితమవుతాడు. అంటే ఒక శిశువుకి పుట్టగానే అతనికి భాష తెలియదు, అతడికి తెలుగు రాదు, ఉర్దూ రాదు, మలయాళం రాదు, ఇంగ్లీష్ రాదు. కాబట్టి మొట్టమొదట తన యొక్క భావాల్ని వ్యక్తపరచుకోవడానికి, తనకి ఆకలైనప్పుడు ఏం చేస్తాడు, ఈ విధంగా చేయడానికి కొన్ని సైగలు చూస్తాడు. దానికి ఇంద్రియ చాలకం అంటాం. ఈ ఇంద్రియ చాలకంలో చూడడము, నవ్వడము, కాళ్ళు చేతులు కదిలించడం ఇవన్నీ చేస్తుంటాడు. ఇవి పరస్పర చర్యలకు పరమవుతాయి. ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. దీన్నే అనుగుణ్యం అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ దశలో శిశువు బాహ్య ప్రపంచం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ తనకు బాహ్య ప్రపంచం ఏ విధంగా ఉంది అంటే చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఈ ఇంద్రియ చాలక దశలో ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో ఈ ఇంద్రియ చాలక దశలోని అనుకరణ అధికంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ఏ విధంగా చేస్తే పిల్లవాడు ఆ విధంగా చేయడం, లేకుంటే చుట్టూ ఉన్న పిల్లలు ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయడం, దీన్ని అనుకరణ దశ బాగా ఉంటుంది ఈ ఇంద్రియ చాలక దశలో. నెక్స్ట్ అదేవిధంగా ఈ అనుగుణ్యంలో 1 నుంచి 4 నెలల కాలంలో ఏం చేస్తాడు శిశువులో ఊహించే సామర్థ్యం మొదలవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, ఊహించే సామర్థ్యం ఏ వయసులో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాడు. 1 నుంచి 4 నెలల కాలంలో ఊహించే సామర్థ్యం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి తల్లి దగ్గర లేదు, తల్లి దగ్గర లేనప్పుడు ఏడ్చినప్పుడు తల్లి దగ్గరికి వచ్చి ఆ బాలుడిని దగ్గరికి తీసుకున్నది అనుకోండి, వెంటనే ఆ బాలుడికి ఏమనిపిస్తుంది అంటే తల్లి పాలిస్తుంది అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ ఊహిస్తుంటాడు. ఈ ఊహించడం తర్వాత తనకు ఆనందాన్ని ఇచ్చే పనులను పదే పదే చేస్తుంటాడు. ఈ 1 నుంచి 4 నెలల మధ్యకాలంలో శిశువు తనకు ఆనందాన్ని ఇచ్చే పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చూడండి, నోట్లో ఎప్పుడు వేలు పెట్టుకొని చీకుతూ ఉంటారు. ఈ నోట్లో వేలు పెట్టుకొని చీకడం వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది పదే పదే చేస్తాడు. ఇది 1 నుంచి 4 నెలల కాలంలో శిశువు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా రెండో అంశము 4 నుంచి 8 నెలల కాలంలో శిశువు ఏం చేస్తాడంటే తన ఎదుట లేని వస్తువు శాశ్వతంగా ఎక్కడో ఒక చోట ఉందనే వస్తువు స్థిరత్వ భావనకు పొందుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన ఎదుట తల్లి కనిపించలేదు, తల్లి కనిపించకుంటే తల్లి ఎక్కడో ఒక దగ్గర ఉంది అనుకుంటాడు. ఈ విధమైన భావన ఎక్కడ ప్రారంభమవుతుందంటే దీన్ని వస్తు స్థిరత్వ భావన అని చెప్తుంటాం. తర్వాత శిశువు ప్రవర్తన సమస్య పరిష్కార వైపు మలుతుంటుంది. ఈ దశలో 4 నుంచి 8 నెలల కాలంలో శిశువు ప్రవర్తన సమస్య వస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఆ దిశ వైపు సాగుతుంటుంది. ఉదాహరణకు తల్లి కనిపించకపోతే వెతకడము, తల్లి కనిపించలేదనుకుని వెంటనే వెతుకుతూ ఉంటాడు. రెండవది టాటా చెప్పడం ద్వారా అంటే ఇతరులు టాటా చెప్పినా తల్లి ఏ విధంగా చేస్తుందో దాన్ని చూసి శిశువు అనుకరిస్తూ ఉంటాడు. మనం చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం, పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తుంటే టాటా బాయ్ బాయ్ అని చెప్తున్నాం. ఇది కూడా 4 నుండి 8 నెలల కాలంలో శిశువు అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్
బొమ్మను దుప్పటి కింద దాచిపెట్టారనుకోండి, ఆ దుప్పటి తీసే ప్రయత్నం చేస్తుంటాడు శిశువు. అంటే దాచిపెట్టిన వస్తువుల్ని వెతకడానికి టవల్ కప్పినా కానీ, దుప్పటి కప్పినా కానీ వాటిని తీసేస్తుంటాడు ఈ 4 నుండి 8 నెలల కాలంలో. తర్వాత 12 నుండి 18 నెలల కాలంలో శిశువు ఏం చేస్తుంటాడంటే వివిధ రకాల వస్తువులు కింద పడేస్తాడు, వాటి శబ్దాన్ని విని ఆనందిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో శిశువుకి 12 నెలలు అంటే 1 సంవత్సరం వస్తుంది. అప్పటి వరకు ఆ శిశువు ఏం చేస్తుంటే లేచి నిలబడి చిన్న చిన్న అడుగులు వేస్తుంటాడు, తప్పటడుగులు వేస్తుంటాడు, కింద పడుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరలో ఏదైనా ఒక గ్లాసు చెంబు ఉన్నదనుకోండి, దాన్ని కింద పడేస్తాడు, కింద పడేసి నవ్వుతుంటాడు ఆ శబ్దాన్ని విని. అంటే వివిధ రకాల వస్తువులు పడేసినప్పుడు ఏ శబ్దాలు వస్తున్నాయి వాటిని విని శిశువు ఆనందం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ పడేసినప్పుడు ఏ శబ్దం వస్తుంది, టీవీ రిమోట్ పడేసినప్పుడు ఏ శబ్దం వస్తుంది, వివిధ రకాల వస్తువులు శిశువు గుంజుతూ ఉంటాడు. అందుకోసమే ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తారు, తల్లి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటుంది. శిశువు వివిధ వస్తువుల మధ్య ఉన్న లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతిని ఉపయోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వివిధ వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల మధ్య తేడాలు తెలుసుకోవడానికి శిశువు ఏం చేస్తుంటాడంటే యత్నదోష పద్ధతిని ఇక్కడ ప్రారంభిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా 18 నుండి 24 నెలల కాలంలో ఏం చేస్తాడంటే అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగించి పరిశీలించగలిగే కృత్యాల నుండి ఆలోచన ద్వారా సమస్య పరిష్కారం వైపు ప్రారంభిస్తాడు. అంటే 18 నుండి 24 నెలలు వచ్చే వరకు శిశువు ఏం చేస్తుంటే అంతర్దృష్టి పద్ధతి ఉపయోగిస్తాడు. ఈ అంతర్దృష్టి పద్ధతి ప్రకారం శిశువుకి 10 నెలల వయసులో అహం కేంద్రీకృత భావన ఏర్పడుతుంది. ఇక్కడ అహం కేంద్రీకృత భావన ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అంతర్దృష్టి పద్ధతి అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువుని అందుకోవడానికి ఆ శిశువు ఏం చేస్తుంటే వివిధ రకాల అంటే కుర్చీ వేసుకోవడమో లేకుంటే టేబుల్ ఎక్కడమో ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఇది అనుగుణ్యానికి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా ఈ దశ తర్వాత పూర్వ ప్రచాలక దశ అని ఉంటుంది. ఇది ఇంద్రియ చాలక దశలోమో మనకు 0 నుంచి 2 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. రెండవది పూర్వ ప్రచాలక దశ, ఇది 2 నుండి 7 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే ఇంద్రియ చాలక దశ ప్రారంభమయ్యే దశ సంవత్సరాలు ఏది అంటాడు. రెండవది పూర్వ ప్రచాలక దశ, ఇది 2 నుండి 7 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. శిశువు ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు. ఇంతకుముందు ఇంద్రియ చాలక దశలోమో శిశువుకి భాష తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే వరకు శిశువు తన అభిప్రాయాలు తెలియజేయడానికి భాషను ఒక సాధనంగా, అంటే శిశువు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటాడు. తల్లి కూడా ఏం చేస్తుంటుంది, అమ్మ అను, అత్త అను, అక్క అను, ఈ విధంగా ముద్దు ముద్దు పలుకులు పలికిస్తూ ఉంటుంది. అదేవిధంగా శిశువు భాషను ఉపయోగించుకోవడం నేర్చుకుని ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడుతుంటాడు ఈ దశలో. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ నేర్చుకుంటుంటాడు. ఈ దశలో శిశువు అసాధారణ మానసిక సామర్థ్యం కలిగి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పియాజే ఈ దశను 2 ఉపదశలుగా విభజించాడు. అవి ఏంటి అంటే నెంబర్ 1 పూర్వ భావాత్మక లేదా ప్రాక్ భావన దశ. ఇది చెప్పే ముందు ఒకసారి దీనికి ముందు ఈ పియాజే సిద్ధాంతం మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు ఒకసారి ఆలోచిద్దాం. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ పియాజే 2-3 సిద్ధాంతాలు ఇస్తాడు. ఇక్కడ మనకు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, పియాజే సిద్ధాంతము ఈ విధంగా ఇచ్చి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటాడు. రెండవ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే దశలు ఇస్తాడు. దశలు ఇచ్చినప్పుడు ఈ అహం కేంద్రీకృత భావన ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇది ఇక్కడే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకొక అంశము పూర్వ భావాత్మక లేదా ప్రాక్ భావన దశ. ఒకసారి చూద్దాం. ఈ దశ 2 నుండి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏమడుగుతాడంటే భాషా వికాస వేగం ఏ దశలో బాగా జరుగుతుంది అంటాడు. అది పూర్వ భావాత్మక లేదా ప్రాక్ భావన దశలో జరుగుతుంది. శిశువు వస్తువులను ఏం చేస్తాడంటే గుర్తించి వాటి పోలికలను ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేస్తాడు. తనకు కనిపించే వస్తువుల్ని వివిధ రకాలుగా వర్గీకరణ చేస్తుంటాడు. అది ఈ దశలోనే ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కని చూసినా, గాడిదని చూసినా, నక్కని చూసినా వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేస్తాడు. అదేవిధంగా ఇంట్లో పెంచుకునే జంతువులు, అడవి జంతువులు ఈ విధంగా శిశువు వివిధ దశలో వర్గీకరిస్తుంటాడు. ఉదాహరణకు ఆడవాళ్ళందరినీ అమ్మ అని, మగవాళ్ళందరినీ నాన్న అని, ముసలి వాళ్ళందరినీ అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తుంటాడు. ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఇక్కడ పిలుస్తూ ఉంటాడు. ఇది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈ దశలో ముఖ్యంగా 2 పరిమితులు ఉన్నాయి. అవి ఒకటి సర్వాత్మకవాదం, రెండవది అహం కేంద్రవాదం. తర్వాత సర్వాత్మకవాదం, దీన్ని ఇంగ్లీష్లో ఎమినిజం అంటాం.
అంటే శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని ఆపాదిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం చూస్తూనే ఉంటాం, పిల్లలు సూర్యుని చంద్రుని చూసి వాటికి మనలాగానే అన్నం తినిపియాలి అని శిశువు అంటూ ఉంటాడు. చందమామ కిందికి రా అని అంటుంటాడు. అంటే ప్రాణం లేని వస్తువుల్ని ప్రాణం ఉన్నట్లుగా భావిస్తాడు ఈ దశలో. అదేవిధంగా తాను ఆడుకునే వస్తువులకి స్నానం చేయిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్నపిల్లలకు మనం బొమ్మలు కొనిచ్చామనుకో, ఆ బొమ్మకి తల దూవుతుంటారు, తర్వాత స్నానం చేయిస్తుంటారు, బట్టలు వేస్తుంటారు, వాళ్ళకు పెట్టిన బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకుపోయి వాటికి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా దీన్నే సర్వాత్మకవాదం అంటాము. నెక్స్ట్ మూడో ఉదాహరణ, ఊహాత్మక క్రీడలు ఆడుతూ ఉంటారు పిల్లలు. ఈ దశలో ఊహాత్మక అంటే వాళ్ళు ఊహించి కొన్ని రకాల ఆటలు ఆడతారు. పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటిని గురించి లేని వాటిని గురించి మాట్లాడతారు. ఒక వస్తువుని వేరొక వస్తువుగా భావించి కూడా ఆటలు ఆడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ ఎమినిజం దశలో జరుగుతుంటుంది. జీన్ పియాజే సిద్ధాంతంలో మరి ఒక దశ చూద్దాం. దీంట్లో సర్వాత్మకవాదం, ఎమినిజం. పిల్లలు తమ సమక్షంలో ఉన్న వాటిని గురించి లేని వాటిని గురించి మాట్లాడతారని చెప్పాం. ఈ సిద్ధాంతంలో ఒక వస్తువును చూసి వేరొక వస్తువుగా భావించి ఆటలు ఆడుతూ ఉంటారు పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్కముక్క తీసుకుంటారు పిల్లలు, అది గుర్రంలాగా సైకిల్ లాగా భావించి ఆట ఆడుతుంటారు. మనం ఇంట్లో కూడా చూస్తుంటాం. జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఒక గ్లాసు చెంబు తీసుకొని దాన్ని అన్నం వండుతున్నట్టు కూర వండుతున్నట్టు ఆటలు ఆడుతుంటారు చిన్నప్పుడు. దీన్నే సర్వాత్మకవాదం, ఎమినిజం అంటాడు జీన్ పియాజే. నెక్స్ట్ అదేవిధంగా ఒక కర్రను తుపాకీగా భావించి ఆటలు ఆడుతుంటారు పిల్లలు. మనం జనరల్గా చూస్తూనే ఉంటాం, ఇంటి దగ్గర కర్రను పట్టుకొని తుపాకీలాగా ఆడుతూ ఉంటారు. అదేవిధంగా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి వేరొక వాటిలాగా భావిస్తూ ఉంటారు. రెండోది బి, అహం కేంద్రవాదం, ఈగో సెంటరిజం. శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా నా చుట్టూనే ఉంది అని భావించడం. దీన్నే అహం కేంద్రవాదం అంటాం. అంటే ఈ ప్రపంచమంతా నా చుట్టే తిరుగుతుంది, నా దగ్గరికే వస్తుంది అనే భావాన్ని ఇక్కడ అహం కేంద్రవాదం అంటాం. దీనికి సంబంధించి ఉదాహరణ చూద్దాం. శిశువు తాము నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు చంద్రుడు నడుస్తుందని భావిస్తాడు. శిశువు బయటికి వెళ్ళాడు, ఇంటి బయట నుంచి తను నడుచుకుంటూ ఆకాశం వైపు చూస్తుంటే ఆ సూర్యుడు చంద్రుడు కూడా నాతోటే వస్తుండు, అంటే తన చుట్టే సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నాడని భావిస్తూ ఉంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అహం కేంద్రంలో ఈ దశలోనే కాకుండా మూర్త ప్రచాలక దశలో కూడా ఈ అహం కేంద్రవాదం ఉంటుంది. అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే అహం కేంద్రవాదం అనేది ఈ దశలో కాకుండా ఇంకే దశలో ఉంటుంది అని కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. మూర్త ప్రచాలక దశలో కూడా కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అంతర్బుద్ధి దశ, దీన్నే ఇంట్యూటివ్ ఫేజ్ లేక అంతర్బౌద్ధిక దశ అంటాం. ఈ దశ 4 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే అంతర్బుద్ధి దశ ప్రారంభమై ఏ సంవత్సరం మధ్య ఉంటుంది అంటాడు. అంటే 4 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశలో శిశువు ఏం చేస్తాడంటే పోల్చడం, వర్గీకరించడం, సమస్యలను పరిష్కరించడం చేయను. కానీ సమస్య ఎలా పరిష్కరించబడ్డాడో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమస్య వచ్చింది, అతడు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ సమస్య ఎట్లా పరిష్కారమైందో ఆ ఆలోచించే శక్తి ఆ శిశువుకు ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా ఉదాహరణకి యాపిల్, నారింజ పండు రెండింటిని మనం ఇచ్చామనుకోండి, రంగు, రుచి, ఆకారంలో భేదాలు ఉన్నా కానీ వాటన్నిటిని పండే అంటాడు. అదేవిధంగా జంతువులను చూశాడు అనుకోండి, కుక్క, పిల్లి అన్నిటిని జంతువులే అంటాడు, కానీ వాటిని వర్గీకరించలేడు. అదేవిధంగా అడవి జంతువులు ఉంటాయి, తర్వాత ఇంట్లో పెంచుకునే సాధు జంతువులు ఉంటాయి, ఇట్లా వర్గీకరణ చేయలేడు. కానీ వాటిని చూసి ఈ దశలో వాటిని అన్నిటికీ ఒకే పేరు పెడుతూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా పూర్వ ప్రచాలక దశలోని లోపాలు. మరి ఈ దశలో ఉన్న లోపాలు ఏంది? 1, పదిలపరుచుకునే భావన లోపం. ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకారాన్ని, పరిస్థితిని మార్చినా కానీ చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే ఉండడాన్ని పదిలపరుచుకునే భావన అంటారు. అంటే ఒక వస్తువుకి బాహ్యంగా మనం మార్చుతాం, అంటే దాని ఆకారంలో మారవచ్చు, స్థితిలో మారవచ్చు. మార్చినా కానీ శిశువు ఏం చేస్తాడంటే దాని యొక్క లక్షణాలను చూసి గుర్తుపట్టాడు. ఈ దశలో దాని యొక్క భావన అర్థం చేసుకోలేడు. దీన్ని ఇక్కడ పదిలపరుచుకునే భావన అంటాం. దీంట్లో ఉన్న లోపం ఏంటంటే ఈ దశలో పిల్లలు ఈ భావన కలిగి ఉండక పోవడం వల్ల అడిగిన ప్రశ్నలకు తప్పులు సమాధానాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఇండైరెక్ట్గా దాన్ని ప్రశ్న మార్చి అడిగితే విద్యార్థులు గుర్తుపట్టలేరు. ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీ పేరు ఏంటంటే ఇక్కడ చెప్తాడు, కానీ దాన్ని అదేవిధంగా మార్చి అడిగితే మాత్రం చెప్పలేడు. ఈ పూర్వ ప్రచాలక దశలో ఉన్న ఇంకొకటి ఏమింది అంటే లోపాల్లో అవిపర్యాత్మక భావన లోపం లేదా ఏకమితి అంటాం. శిశువు ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి దానికి భిన్నంగా అవిపర్యాత్మక భావన లోపం అంటారు. అంటే ఒక కోణంలో మాత్రమే ఆలోచిస్తాడు. ఒక ప్రశ్న ఇచ్చామనుకోండి, దానికి సమాధానం ఒక కోణంలో ఆలోచిస్తాడు, మరి ఒక కోణంలో ఆలోచించాడు. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన కలిగి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి సంబంధించి మనకు
నీ పేరేంది అని ఒక అబ్బాయిని అడిగామనుకోండి, నీ పేరేంది అని అడిగితే చెప్తాడు. కానీ మీ అమ్మ కొడుకు పేరేమిటి అని అడిగామనుకోండి, ఇండైరెక్ట్గా అడిగితే చెప్పలేడు. ఇక్కడ ఉన్న ఇది ప్రధానమైన లోపం. నెక్స్ట్ అదేవిధంగా మూర్త ప్రచాలక దశ, అనియత ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశకి మరి ఒక పేరు అనియత ప్రచాలక దశ. ఈ దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దశలు ఎప్పుడు ప్రారంభమవుతుందని అడుగుతాడు. ఈ దశ 7 నుండి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో ఏమవుతుందంటే విషయాలు వస్తువుల మధ్య పరస్పర సంబంధాన్ని స్థాపించగలడు. అంటే విషయాల్ని వస్తువుల మధ్య వాటి యొక్క సంబంధం ఏంది, రిలేషన్ ఏంది ఆలోచిస్తాడు. తన కంటికి కనిపించే అంశాలను మాత్రమే ఆలోచించగలడు. అంటే మూర్త ప్రచాలక దశ అంటే కంటికి కనిపించేవి. ఫర్ ఎగ్జాంపుల్ కంటికి బాల్ కనిపిస్తుంది, ఆ బాల్ గురించి మాత్రం ఆలోచిస్తాడు. యాపిల్ పండు, జామ్ పండు, ఇట్లా తన కంటికి ఏవైతే కనిపిస్తాయో వాటి గురించి మాత్రమే ఆలోచించగలడు. కానీ కంటికి కనిపించని వాటి గురించి ఆలోచించలేడు. దీన్ని మూర్త ప్రచాలక దశ అంటాం. అందుకోసమే పిల్లలకి ఏం చేస్తుందంటే ఈ మూర్త ప్రచాలక దశలో ఆలో ఇవన్నీ దిద్దబెట్టొద్దు. వాళ్ళకి ఏంటంటే అవి అమూర్త అంశాలు. ఇక్కడ మూర్త ప్రచాలక దశ అంటే కంటికి కనిపించే అంశాలు, మన విద్యార్థికి కనిపించే అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం కనిపిస్తుంది, పెన్ను కనిపిస్తుంది, టీవీ కనిపిస్తుంది. ఇట్లా కనిపించే వాటిని మూర్త వస్తువులు అంటాం. ఉదాహరణ తీసుకుందాం. అమల కంటే కమల, కమల కంటే విమల ఎత్తుగా ఉన్నది. వారి ముగ్గురిని నిల్చోబెట్టి ఎవరు ఎత్తు అని అడిగితే విమల ఎత్తు అని చెప్పడం. కానీ ఆ ముగ్గురిని తొలగించి ఎవరు పోటీ అని అడిగితే మాత్రం చెప్పలేడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మూర్త ప్రచాలక దశలో విద్యార్థులకి వస్తువులు కనిపిస్తే మాత్రమే చెప్పగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చాక్లెట్లు ఇచ్చాం ఒక విద్యార్థికి. 10 చాక్లెట్లు ఇచ్చి 10 చాక్లెట్లో నువ్వు 2 చాక్లెట్లు నీ తమ్ముడికి ఇవ్వు, మిగిలినవి ఎన్ని అంటే అవి లెక్కపెట్టి చెప్పగలుగుతాడు. అంటే దీన్ని మూర్త ప్రచాలక దశ అంటాం. అంటే వస్తువుల్ని లెక్కించడం ద్వారా తర్వాత సంఖ్యల్ని గుర్తుపడుతూ ఉంటాడు. అంటే వస్తువుల్ని లెక్కించడం ప్రధానంగా ఈ మూర్త ప్రచాలక దశలో. తర్వాత ఇంటికి దారి చెప్పలేడు, కానీ ఇంటికి దారి చూపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిని మీ ఇంటికి ఎట్లా పోవాలి, ఎక్కడికి పోయిన తర్వాత లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి చెప్పలేడు. కానీ ఇంటికి తీసుకుపోమంటే మాత్రం తీసుకుపోతాడు. ఇది మూర్త ప్రచాలక దశలో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏకమితి ఉండదు, పదిలపరుచుకునే భావన లోపం ఉండదు ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా అవిపర్యాత్మక భావన లోపం ఉండదు. కాలము దూరము మధ్య తేడాను తెలుసుకోగలడు. అంటే ఈ దశలో ఏమవుతుందంటే విద్యార్థి కాలానికి సంబంధించినవి, ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎంత అవుతుంది అంటే ఈ దశలో నేర్చుకోగలుగుతాడు. ఎన్నింటికి స్కూల్కి వెళ్తావు అంటే 9ంటికి వెళ్తాను, ఇంటికి ఎన్నింటికి వస్తావు, సాయంత్రం 4ంటికి వస్తాను, ఆటలు ఎప్పుడు ఆడుకుంటావు. ఇక్కడ కాలానికి సంబంధించిన భావనలు అర్థం చేసుకోగలుగుతాడు. అదేవిధంగా దూరానికి సంబంధించిన భావనలు కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ దశలో చతుర్విధ ప్రక్రియలు చేయగలడు. అంటే గణితానికి సంబంధించిన కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం ఇలాంటి చతుర్విధ ప్రక్రియలు ఈ మూర్త ప్రచాలక దశలో చేయగలుగుతాడు విద్యార్థి. నెక్స్ట్ అదేవిధంగా మూర్త ప్రచాలక దశలో నిగమనాత్మక వివేచనం ఉండును. ఉదాహరణకి పక్షులకి 2 రెక్కలు ఉండును అనగానే కోడి కూడా పక్షి, దానికి 2 రెక్కలు ఉండును. అంటే ఇక్కడ 2 రెక్కలు ఉన్న వాటిని అన్నిటిని చూసి పక్షిగా భావిస్తాడు. దీన్ని నిగమనాత్మక అంటాం. నెక్స్ట్ 4వది అమూర్త ప్రచాలక దశ. దీన్నే నియమ ప్రచాలక దశ అని అంటాం. ఈ దశ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే అమూర్త ప్రచాలక దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాడు. 11 నుండి 16 సంవత్సరాల మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ దశలో కంటికి కనిపించని అంశాల గురించి కూడా ఆలోచించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మూర్త ప్రచాలక దశలోనేమో కంటికి కనిపించే వస్తువులు మాత్రమే విద్యార్థి గుర్తుపడతాడు. కంటికి కనిపించే వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందే చెప్పాము, కుక్క, పిల్లి ఇట్లా కంటికి కనిపిస్తే చెప్పగలుగుతాడు. కానీ ఈ అమూర్త ప్రచాలక దశకు వచ్చే వరకు ఏమైందంటే విద్యార్థికి కంటికి కనిపించని కొన్ని భావనలు, ఫర్ ఎగ్జాంపుల్ కుడిక, తీసివేత, గుణకారం ఇట్లాంటి భావనలతో పాటు మనకు వాస్తవ సంఖ్యలు, తర్వాత సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ఇంకా పాపం, పుణ్యం, న్యాయం, స్వర్గం, నరకం ఇట్లాంటివి అమూర్త అంశాలు అంటాం. ఈ అమూర్త అంశాలని ఇక్కడ విద్యార్థి అర్థం చేసుకోగలుగుతాడు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఉంది, గాలి అమూర్త వస్తువు, గాలి యొక్క ధర్మాలు, దాని లక్షణాలు ఈ విధంగా తెలుసుకోవడాన్ని అమూర్త ప్రచాలక దశలో తెలుసుకోగలుగుతాడు. అదేవిధంగా తార్కిక ఆలోచనల ద్వారా అమూర్తంగా వివరించడం నేర్చుకుంటాడు. ఈ దశలో విద్యార్థికి తార్కిక ఆలోచనలు వస్తాయి. అంటే ఒక వస్తువు, ఒక సమస్యని భవిష్యత్తులో ఏమవుతుంది, ఒక కథ మనము సగం చెప్పాం, వదిలేసాం, చెప్పిన తర్వాత ముగింపు విద్యార్థి ఇస్తాడు. ఇక్కడ ఊహించగలుగుతాడు, ఊహాశక్తి వస్తుంది. అదేవిధంగా కాల్పనిక శక్తి ఉంటుంది. ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లంని మనం సగం చేసి వదిలేస్తే విద్యార్థి దాన్ని చేయగలుగుతాడు. అంటే ఈ దశలో విద్యార్థికి ఆలోచన శక్తి, ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది, ఆలోచించగలుగుతాడు అమూర్త ప్రచాలక దశలో. అదేవిధంగా పరికల్పనలను చేస్తాడు. అంటే రకరకాలుగా ఊహించగలుగుతాడు.
ఒక సమస్యని ఇస్తే ఆ సమస్యకు ఒక ప్రాబ్లం లెక్కల్లో ఒక ప్రాబ్లం ఇచ్చాం, కూడిక అని ఇచ్చాము. ఆ కూడికని వివిధ రకాలుగా కూడడం అనేది చేస్తుంటాడు. అంటే దీన్ని రకరకాల పరికల్పనలు చేస్తుంటే ఊహిస్తాడు రకరకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. జనాభా పెరగడానికి గల కారణాలు ఊహించండి అంటే విద్యార్థి జనాభా పెరగడానికి గల కారణాలు చెప్తాడు. అదేవిధంగా భారతదేశం భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది, అదేవిధంగా ద్రవ్యోల్బణం ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం రావడానికి కారణాలు ఏంది, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ జిఎస్టీ అమల్లోకి వస్తే దీనివల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది ఊహించమంటే విద్యార్థి ఊహించగలుగుతాడు. ఈ విధంగా అమూర్త ప్రచాలక దశలో ఊహాశక్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కారణానికి ఫలితానికి మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరుస్తాడు. ఎగ్జాంపుల్ ఇంద్రధనుస్సు ఏర్పడుట అనే ఫలితానికి కాంతి విశ్లేషణ కారణమని తెలియజేస్తాడు. అంటే విద్యార్థి ఇంద్రధనుస్సు ఎందుకు ఏర్పడుతుంది, దానికి ఫలితానికి కారణం ఏందని ఈ దశలో ఆలోచించగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా కలరా వ్యాధి రావడానికి కారణం ఏంది అని విద్యార్థి అడిగినప్పుడు దానికి కలుషిత నీరు అని చెప్తాడు. ఈ విధంగా వివిధ రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, దానికి కారణం ఏంది, అదేవిధంగా మలేరియా వ్యాధి ఎందుకు వస్తుంది, ఈ విధంగా వ్యాధుల గురించి అవగాహన చేసుకుంటాడు ఈ దశలో. అదేవిధంగా వివిధ రకాల సమస్యలు ఇచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోగలుగుతాడు. ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన ఉండును ఈ దశలో. దీన్నే ఆగమన అని చెప్తాం. ఉదాహరణకి చిలక పక్షికి 2 రెక్కలు ఉండును, కోడి పక్షికి 2 రెక్కలు ఉండును, కావున పక్షులన్నింటికి 2 రెక్కలు ఉండును. అంటే ఇక్కడ విద్యార్థికి ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. ఉదాహరణల ద్వారా విద్యార్థి ఏం చేస్తుంటాడు, వాటిని ఊహించగలుగుతాడు. ఉదాహరణల ద్వారా ఈ విధంగా ఊహిస్తాడు. విద్యా ప్రాముఖ్యత అంటే సహజ వాతావరణంలో నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మనకు విద్యార్థుల్ని తరగతి గదిలోకి రాగానే మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు 4 గోడల మధ్య మాత్రమే బంధిస్తున్నాం. ఈ 4 గోడల మధ్య బంధిస్తే ఏమవుతుందంటే విద్యార్థికి తాను నేర్చుకోలేడు విషయాన్ని. విద్యార్థికి ఎప్పుడైనా సహజ వాతావరణం ఉండాలి. ఉపాధ్యాయుడు స్వేచ్ఛనివ్వాలి, తర్వాత తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వాలి. విద్యార్థి స్వతహాగా తరగతి గదిలోకి రాగానే ఉపన్యాస పద్ధతిలో మనం అన్నీ చెప్పకూడదు. విద్యార్థికి సహజ వాతావరణంలో ఇవ్వాలి. అదేవిధంగా పూర్వ ప్రచాలక దశలోని వారికి ఆటపాటలతోనూ మనము వివిధ రకాల దశలు అని చెప్పాక పూర్వ ప్రచాలక ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ఏ విధంగా అడుగుతా అంటే ఇక్కడ చూడండి, పూర్వ ప్రచాలక దశలో ఉన్న వారికి ఏ విధంగా బోధించాలి అంటాడు. ఆటపాటలతోటి బోధించాలి. మూర్త ప్రచాలక దశలో ఉన్న వారికి ఏ విధంగా బోధించాలి అంటే బోధనోపకరణాలతోటి బోధించాలి. అదేవిధంగా అమూర్త ప్రచాలక దశలో ఉన్న వారికి ఏ విధంగా బోధించాలి, ఉపన్యాస పద్ధతిలో బోధించాలి. ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే పూర్వ ప్రచాలక దశలో ఉన్న వారికి ఏ విధంగా బోధించాలి, ఆటపాటలతోటి. ఇది రెండోది. తర్వాత మూర్త ప్రచాలక దశలోని వారికి బోధనోపకరణాలతోటి, అమూర్త ప్రచాలక దశలో ఉన్న వారికి ఉపన్యాస పద్ధతిలో బోధించాలి. ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా జీన్ పియాజే వయసు కంటే దశకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తాడు. అంటే జీన్ పియాజే తన సిద్ధాంతంలో వయసుకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేడు, దశలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. ఎగ్జామినేషన్లో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. ఎట్లా అడిగాడంటే జీన్ పియాజే తన సిద్ధాంతంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు, వయసుకా దశకా అంటాడు. దశకు ప్రాధాన్యత ఇస్తాడు. నెక్స్ట్ శిశువు ఎదిగే కొద్దీ బాహ్య ప్రవర్తనగా వ్యక్తపరచబడే మానసిక కృత్యాలు మానసిక ప్రవర్తనగా మార్చబడును. దీన్నే ఆపరేషన్ అంటాం. అంటే శిశువు బాగా పెరుగుతున్నాడు అనుకోండి, పెరిగేటప్పుడు బాహ్య ప్రవర్తనలో అతని యొక్క మానసిక కృత్యాలు అనేవి మార్చబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో ఉన్నదానికి 5th క్లాస్లో ఉన్నదానికి తేడా ఉంటుంది. 5th క్లాస్కి 10th క్లాస్కు, 10th ఇంటరు, ఈ విధంగా వివిధ రకాల తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విధమైన తేడాలు అనేవి ఇక్కడ జరుగుతుంటుంది. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎట్లా అడుగుతాడు అంటే సిద్ధాంతాలు ఇస్తాడు. ఈ సిద్ధాంతాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. నెంబర్ 1 క్వశ్చన్, కోల్బర్గ్ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు, తర్వాత సంజ్ఞాత్మక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇట్లయినా అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లైన్ అడగవచ్చు. లేకుంటే ఇంకా ఏ విధంగా అడుగుతుంటాడు అంటే ఈ శిశువుకు సంబంధించి ఏ విధంగా అడుగుతాడంటే ఇక్కడ దశలు ఇస్తాడు. దశలు ఇచ్చి ఆ దశలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ దశలో ఉంటుంది ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శిశువు ఒక వస్తువు సాంశీకరణానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా అనుగుణ్యత మీద క్వశ్చన్లు అడగవచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగి విద్యార్థి నేర్చుకుంటూ ఉంటాడు. ఇది దీనికి సంబంధించిన అంశాలు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. మనకు శిశు వికాస అవగాహన సిద్ధాంతాల్లో 2వ సిద్ధాంతం, మొట్టమొదటి సిద్ధాంతం చూసాము పియాజే సిద్ధాంతం, 2వది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లారెన్స్ కోల్బర్గ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతాడు. ప్రతిపాదించింది ఎవరు అంటే ఇక్కడ కోల్బర్గ్. మరి అప్పుడప్పుడు ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఇతడు
ఏ దేశస్థుడు అని కూడా అడుగుతాడు. ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇతను అమెరికా దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. నెక్స్ట్ అదేవిధంగా ఇతడు 10 నుంచి 16 సంవత్సరాల వయస్సు వారికి కొన్ని నైతిక సందిగ్ధ పరిస్థితులను కలుగజేసే వారు ఇచ్చే తీర్పుల ఆధారంగా ఈ నైతిక వికాసాన్ని క్రమంగా వివిధ దశలో వివరించాడు. ఇతడు ఏం చేశాడంటే 10 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి కొన్ని రకాల టెస్ట్ పెట్టాడు, అంటే కొన్ని ఇచ్చి అది నైతిక వికాసం ఏ విధంగా జరుగుతుంది ఈ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. అదేవిధంగా నైతికత అనగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం, లేదా ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడం, అదే నైతికత. పిల్లల్లో న్యాయభావాన్ని పెంపొందించడమే నైతికత. దీన్ని ఎవరు చెప్పారంటే కోల్బర్గ్ చెప్పాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు జనరల్గా ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడాన్ని ఇక్కడ దాన్నే నైతికత అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నైతికత అనేది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 పెంపకంపై ఆధారపడి ఉంటుంది, అంటే తల్లిదండ్రులు పెంచే తీరు మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విద్యార్థి ఏ వాతావరణంలో పెరిగాడు, ఇంటి దగ్గర అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తల్లి తండ్రి, ఒక్కోసారి తల్లి ఉంటే తండ్రి ఉండకపోవచ్చు, ఇలాంటి పరిస్థితులు కొద్దిమంది పిల్లలకు ఉంటాయి. అదేవిధంగా ఇంటి దగ్గరి పరిస్థితులు, కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు, పిల్లల్ని అక్కడ సరిగా వదిలేస్తారు. ఈ విధంగా వదిలేసినాం అంటే పెంపకంలో తేడాలు. అదేవిధంగా రెండోది సాంఘిక అనుభవం మీద, మూడోది సంజ్ఞానం అంటే ఆలోచన మీద. ఈ నైతికత ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నైతిక వికాసం ఒక స్థాయిలోనే లేదా ఒక దశలోనో లేదా ఒక సంవత్సరంలోని పిల్లల్లో అభివృద్ధి చెందదు అని కోల్బర్గ్ చెప్పాడు. నైతిక వికాసం అనేది ఒక స్థాయిలో ఒక దశలో అభివృద్ధి చెందదు, ఇది నిత్యం జరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసాన్ని ఈ క్రింది 3 స్థాయిలు 6 దశల్లో వివరించాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడంటే కోల్బర్గ్ నైతిక వికాసాన్ని ఎన్ని స్థాయిల్లో చెప్పడం జరిగింది అంటే 3 స్థాయిలు, ఎన్ని దశలు ఎగ్జామ్లో అడుగుతాడు, 6 దశల్లో వివరించాడు. ఇప్పుడు మొట్టమొదటి దాని గురించి స్థాయి చూద్దాం. మొట్టమొదటి స్థాయి పూర్వ సాంప్రదాయిక స్థాయి. పూర్వ సాంప్రదాయిక స్థాయిలో దశలు చూద్దాం. దీంట్లో 2 దశలు ఉంటాయి. ఒకటేమో విధేయత శిక్ష, రెండవదేమో సహజ సంతోషాల అనుకరణ. ఇక్కడ రెండవది సాంప్రదాయిక స్థాయి. దీంట్లో రెండవది సాంప్రదాయిక స్థాయి. దీంట్లో దశలు చూద్దాం. మంచి బాలుడు ఇది 3వది. 4వది అధికారాన్ని సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి. నెక్స్ట్ 3వది స్థాయి ఉత్తర సాంప్రదాయిక స్థాయి దశ. 5వది ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు. 6వది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. వీటి గురించి ఒకసారి క్లియర్గా పరిశీలిద్దాం. మొట్టమొదటి స్థాయి ఏంటంటే పూర్వ సాంప్రదాయిక స్థాయి లేదా నైతికత. ఈ స్థాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటాడు. ఈ స్థాయి అనేది 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ స్థాయిలో పిల్లలు తప్పేది ఒప్పేది మంచేది చెడేది అనే అంశాలను వాటి పరిమాణం లేదా పర్యావసనాలను బట్టి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థికి ఏది తప్పు ఏది ఒప్పు అనేది అతడి యొక్క రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే రిజల్ట్ తల్లిదండ్రులు మంచిగా అనిపిస్తే అది మంచిది అనుకుంటారు, తల్లిదండ్రులు తిడితే అది చెడు అనుకుంటారు. ఈ విధంగా ఈ దశలో నైతికతని శారీరకంగా శిక్షణ పరంగా కూడా అంచనా వేస్తారు. ఈ స్థాయిలో పిల్లలు శిక్ష తప్పించుకోవడానికి పెద్దలు తల్లిదండ్రులు అంగీకరించి నియమాలను పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు కొడతారేమో భయపడి వాళ్ళకు అనుగుణంగా చెప్తుంటారు. ఈ దశలో శిశువు తల్లిదండ్రులు పెద్దలు ఉపాధ్యాయులు శిక్షిస్తారు అనే భయంతో వారికి విధేయత చూపడం, గౌరవించడం, లొంగి ఉండడం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శిశువు ఉన్నాడు అనుకోండి, మా అమ్మ నాన్న కొడతారు అనే భయంతో, తర్వాత టీచర్ కొడతారు ఆ భయంతో ఇక్కడ విధేయత చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకు వచ్చారనుకోండి, పాఠశాలకు రాగానే ఉదయం 9ంటికి రావాలి, 9ంటికి రాకుంటే ప్రధానోపాధ్యాయుడు నన్ను దండిస్తాడు అనే భయంతో ఇక్కడ విధేయత చూపిస్తాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏదైనా చేస్తే తిడతారు అనే భయంతో వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇక్కడ విధేయత చూపించడం జరుగుతుంది, లొంగి ఉండడం జరుగుతుంది. ఈ దశలో శారీరక శిక్ష అనే భయంతో నైతికత తెలుసుకుంటారు. ఇక్కడ నైతికత పిల్లల్లో ఎట్లా అలవడుతుంది అంటే ఇక్కడ శారీరకంగా దండిస్తారు, అంటే ఉపాధ్యాయులైనా దండించవచ్చు, తల్లిదండ్రులైనా దండించవచ్చు, పెద్దవాళ్ళైనా దండించవచ్చు. ఈ విధంగానే వీళ్ళు చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లిదండ్రులు కొడతారనే భయంతో ఇక్కడ హోంవర్క్ చేస్తారు, లేకుంటే మాస్టర్ కొడతాడనే భయంతో హోంవర్క్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెండవది సహజ సంతోషాల
అనుకరణ, సాధనోపయోగ దశ. ఈ దశలో పిల్లలు బహుమతి పొందాలి అనే ఉద్దేశంతో ప్రదర్శిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమకు బహుమతులు ఇస్తారు, ఆ బహుమతి ఇస్తేనే బాగా మేము పార్టిసిపేట్ అవుతాము, సార్ చాక్లెట్ ఇస్తే నేను ఈ హోంవర్క్ చేస్తా అని ఈ దశలో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. ఈ దశలో పరస్పరత అనే లక్షణం కనబడును. అనగా నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తావు అనే భేదాలు ఇక్కడ జరుగుతుంటాయి. జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదైనా ఇవ్వమని అడిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓ బుక్ ఇవ్వమన్నాం అనుకోండి, బుక్ ఇవ్వమంటే నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నీకు ఈ బుక్ ఇస్తా అంటే ఇక్కడ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంటుంది. ఈ దశలో విద్యార్థి ఆశిస్తాడు, మనం ఏది అడిగినా కానీ నాకేమి ఇస్తావు, నాకేం లాభము, ఈ విధంగా. ఉదాహరణకి నేను చాక్లెట్ ఇస్తా, నాకు బిస్కెట్ ఇస్తావా, నేను నీకు చాక్లెట్ ఇస్తే నువ్వు నాకు బిస్కెట్ ఇస్తావా, ఈ విధంగా పరస్పరత అనే లక్షణం వల్ల నిజమైన నైతిక విలువలు పొందును. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం వల్లనే ఇక్కడ ఏమవుతాయంటే నైతిక విలువలు, కొన్ని మంచి విలువలు అనేవి అలవడతాయి. రెండవది సాంప్రదాయిక స్థాయి. ఈ స్థాయి 11 నుండి 13 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎట్లా అడుగుతాడంటే సాంప్రదాయిక స్థాయి ఏ సంవత్సరాల మధ్య కొనసాగుతుంది అంటాడు. 11 నుండి 13 సంవత్సరాల మధ్య. ఈ స్థాయి పిల్లలు కౌమార దశలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. అంటే పిల్లలు కౌమార దశలోకి ఉన్నప్పుడు ఈ సాంప్రదాయిక స్థాయి అనేది ప్రారంభమవుతుంటుంది. ఈ దశలో కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు దేన్ని ఆశిస్తారనేది మంచి చెడుని నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులు నువ్వు రోజు పాఠశాలకు వెళ్ళాలి, బడికి టైంకి వెళ్ళాలి, ఈ విధంగా చెప్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడాన్నే ఇక్కడ అది మంచి అనుకుంటుంటారు. అదేవిధంగా సమాజ సభ్యులు కూడా, అంటే ఫ్రెండ్స్ ఏం కోరుకుంటున్నారు, సమాజంలో పెద్దవాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అదే ఇక్కడ మంచి చెడును అనేది నిర్ణయిస్తూ ఉంటుంది. ఇతరులకు సంతోషాన్ని కలగజేసేది సరి అయిందిగా, ఇతరులను ఇబ్బంది పెట్టేది సరి అయింది కాదుగా అనుకుంటాడు. విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ తన ఫ్రెండ్ ఉన్నాడు, తన ఫ్రెండ్కి చాక్లెట్ ఇస్తే అది అతడు సంతోషపడ్డాను, అది సరి అయిందిగా భావిస్తుంటాడు. ఇతరులకి సంతోషాన్ని ఇచ్చేది ఇక్కడ చేస్తుంటాడు, ఇతరులను ఇబ్బంది పెట్టేది సరి అయింది కాదనుకుంటాడు. మరి ఈ స్థాయి 2 దశలు ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే ఇతరులకు మంచి సంబంధాలు ఉండే సమూహంను సరైన ప్రవర్తనగా భావిస్తారు. అంటే మంచి సంబంధాలు, పిల్లల యొక్క ఫ్రెండ్స్ కూడా చుట్టూ మంచిగా ఉండాలి, ఇతరులు ఇచ్చే ప్రతిస్పందనలు గమనించి నైతిక విలువలు తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఇతరులు ఇచ్చే ప్రతిస్పందనల మీద కూడా ఇది ఆధారపడి ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఉదాహరణకి తల్లి మెప్పు కోసం ఇంటి పనులన్నిటినీ అమ్మాయి చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ మెచ్చుకోవాలి, మా అమ్మ సంతోషపడాలి అని పిల్లలు ఏం చేస్తారు, పొద్దున్నే లేచి తల్లికి చేసి పెడుతుంటారు, హోంవర్క్ చేసి పెడుతుంటారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయుడు తిడతాడేమో అని నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలకు 9 o'clock అయితే 8:30కే పాఠశాలకు వెళ్తుంటాడు. ఈ విధంగా అంటే పెద్దవాళ్ళు మెచ్చుకుంటారు, తల్లిదండ్రులైనా మెచ్చుకోవచ్చు, స్కూల్లో టీచర్లైనా మెచ్చుకోవచ్చు, అదేవిధంగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ఇలాంటి వాళ్ళు మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ పాటిస్తూ ఉంటారు. నెక్స్ట్ 4వది అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి. చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం నడుచుకుంటారు, అధికారాన్ని గౌరవిస్తారు. అంటే ఈ దశలో చట్టం ఏం చెప్తుందో అదే ధర్మం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ గీతం పాడాలి, తర్వాత పన్నులు కట్టాలి, ట్యాక్సెస్ మనం ప్రభుత్వానికి పే చేయాలి, ఇవన్నీ ధర్మం. ఈ విధంగా అంటే చట్టాల ప్రకారం, ధర్మం ప్రకారం, నీతి నిజాయితీ ప్రకారం, తర్వాత ఎవరైనా అధికారులు ఉంటే పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడడం, ఈ విధంగా అధికారులని గౌరవించడం, చట్టాన్ని గౌరవించడం చేస్తుంటారు. సాంఘిక నియమాలను కూడా పాటిస్తుంటారు. ఉదాహరణకు రాజు అనే విద్యార్థి తన బాధ్యతను గుర్తించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం అంటే ఇక్కడ అధికారాన్ని గుర్తిస్తాడు. తన వ్యక్తిగత ఆమోదమే కాక సంఘ ఆమోదాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన వ్యక్తిగతమే కాదు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో సంఘం మెప్పు కోసం కూడా ఇక్కడ చూస్తుంటారు. ఉదాహరణకి ట్రాఫిక్ నియమాల్ని పాటించడం. అంటే ట్రాఫిక్ నియమాలు, రోడ్డుకి ఎడమ పక్కనే వెళ్ళాలి, తర్వాత రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలి, ఈ విధంగా ట్రాఫిక్ నియమాలు విద్యార్థులు ఇక్కడ పాటిస్తూ ఉంటారు. ఈ దశలో ఎందుకు పాటిస్తారు అంటే ఈ అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతిలో. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగదు, ఇంకా ఈ స్థాయికి మించి పెరగదు. ఈ స్థాయి 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉంటుంది. 3వది ఉత్తర సాంప్రదాయిక స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయిక స్థాయి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే ఈ దశ ఎప్పుడు ప్రారంభమవుతా అంటారు. ఈ స్థాయి 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు, వయోజన దశ అంటే 21 సంవత్సరాలు, ఈ విధంగా వయోజన దశ. ఈ స్థాయిని స్వయం అంగీకార సూత్రాలు, నైతికత ఆధారంగా పిలుస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఇది నైతిక స్థాయిలో
అత్యున్నత స్థాయి. ఇక మనకి ఇంతకుముందు చెప్పాను నైతికత స్థాయిలో ఇదే అత్యున్నత స్థాయి, ఉత్తర సాంప్రదాయిక స్థాయి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏ స్థాయి అత్యున్నత స్థాయి నైతికత స్థాయిలో అంటాడు, ఉత్తర సాంప్రదాయిక స్థాయి. ఈ స్థాయిలో నైతిక విలువలన్నింటినీ తెలుసుకున్నప్పటికీ పాటించడం పాటించకపోవడం అనేది వ్యక్తి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనకు రోడ్డు మీద ఎడం పక్క నడవాలి మనందరికీ తెలుసు, కానీ కుడి పక్క నడిచామనుకోండి అది వ్యక్తి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ వ్యక్తులు విలువలు తెలిసినా కానీ, నైతిక విలువలు తెలిసినా కానీ పాటించడం పాటించకపోవడం అనేది ఆ వ్యక్తుల యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్థాయిలో 2 దశలు కలవు. ఒకటి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమిక విధుల్ని, మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. అంటే సమాజం కోసం కొన్ని పనులు, ప్రాథమిక హక్కుల్ని, ప్రాథమిక విధుల్ని, జాతీయ గీతాన్ని పాడడము, తర్వాత జాతీయ పతాకాన్ని గౌరవించడము, తర్వాత గోవధను నిషేధించడం, తర్వాత అందరికీ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం. ఈ విధంగా సమాజ శ్రేయస్సు కోసం మనం కొన్ని పనులు చేస్తుంటాం. తర్వాత సమాజ శ్రేయస్సు కోసం రాజ్యాంగంలో సవరణలు చేసినా తప్పు లేదని విద్యార్థి భావిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, దీనికోసం రాజ్యాంగ సవరణ చేసినా తప్పు లేదని భావిస్తుంటాం. అదేవిధంగా కొద్దిమంది ఈ దశలో న్యాయం, కరుణ, జాలి వంటి అమూర్త సూత్రాలను పాటించాలనుకుంటారు. ఈ దశలో ముఖ్యంగా మనకు న్యాయము, కరుణ, ఎదుటి వాళ్ళు కనిపిస్తే జాలి చూపించడము, తర్వాత ఎవరైనా గుడ్డి వాళ్ళు రోడ్డు మీద కనిపించడం, రోడ్డు దాటించడము, ఈ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇది న్యాయం, ధర్మం. ఈ విధంగా చేస్తారు. నైతిక విలువలు తెలిసినప్పటికీ పాటించాలా వద్దా అనేది ఆ వ్యక్తుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ నైతిక విలువలు ఈ దశలో ఉన్న వారి అందరికీ తెలుసు, కానీ ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదని ఆ వ్యక్తుల యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ 5వది అంతరాత్మ లేదా వ్యక్తిగత సూత్రాలు. ఇతరుల కోసం, సమాజం కోసం కాక తన ఆత్మ నిరసనను తప్పించుకోవడం కోసం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారు, జనరల్గా తన భార్య ప్రాణాలు కాపాడడం కోసం దొంగతనం చేసినా కానీ తప్పు లేదని ఇక్కడ భావిస్తుంటాడు. అంటే ఇతరుల కోసం, సమాజం కోసం తన ఆత్మను ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా సమాజం కోసం నయం కాని జబ్బులు బాధపడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బాగా కలరాతోటి, లేకుంటే ఒక వ్యక్తి క్యాన్సర్ జబ్బుతోటి బాధపడుతున్నాడు, లేకుంటే ఎయిడ్స్ జబ్బుతోటి బాధపడుతున్నాడు. ఈ విధంగా బాధపడే వ్యక్తులకి మెర్సీ కిల్లింగ్ ద్వారా చంపడం అనేది తప్పు కాదు అని ఇక్కడ భావిస్తుంటాడు. కొద్దిమంది బ్రెయిన్ డెడ్ ఇట్లా కూడా అయి ఉంటుంది, కోమాలో ఉంటారు. ఇది తప్పు కాదు, మెర్సీ కిల్లింగ్ తప్పు కాదని ఇక్కడ భావిస్తుంటారు. నైతిక విలువల్ని పెంపొందించడానికి మరి చేయకూడని పనులేంది, నైతిక విలువల్ని ఒకటి నెంబర్ 1 దండించకూడదు. పిల్లల్ని ముఖ్యంగా మనం ఏంటంటే నైతిక విలువలను పాటించని మనం కొట్టినా తిట్టినా అంటే తరగతి గదిలో విద్యార్థుల్ని శిక్షించకూడదు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా దండించకూడదు. అది ఎట్లా నేర్చుకోవాలి, మనం దండిస్తే అది కొద్ది కాలమే, టెంపరీగా మాత్రమే ఉంటుంది. శాశ్వతంగా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. శాశ్వతంగా విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ఇక్కడ దండించకూడదు, అదేవిధంగా శిక్షించకూడదు, తిట్టకూడదు. ఆ విధంగా చేస్తే రాదు. 2వది తరగతి గదిలో గోడ కుర్చీలు వేయించరాదు. చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే, లేకుంటే కొన్ని స్కూళ్ళలో కొద్దిమంది టీచర్లు ఏం చేస్తారంటే విద్యార్థికి చదువు రాలేదని గోడ కుర్చీలు వేయిస్తుంటారు, లేకుంటే వాళ్ళని కొట్టడము, తిట్టడము చేయిస్తుంటారు. ఈ విధంగా విద్యార్థుల్ని భయభ్రాంతులకు లోను చేయకూడదు. ఈ విధంగా చేస్తే విద్యార్థి నేర్చుకోడు. ఇంకా నేర్చుకోక ఇంకా దాన్ని మనం నైతిక విలువలు చెప్తే దాన్ని పాటించకుండా అనైతికం చేస్తుంటాడు. కాబట్టి విద్యార్థులకు ఎంతసేపటికి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళతోటి చెప్పాలి. అప్పుడప్పుడు టీవీ చూస్తున్నారు కొన్ని, మనము అశ్లీల చిత్రాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఆఫ్ చేస్తుంటాం, లేకుంటే విద్యార్థులు ఎప్పుడు టీవీ చూస్తున్నారు అని అప్పుడప్పుడు ఆఫ్ చేస్తున్నాం. ఇట్లా ఆఫ్ చేయరాదు, ఎప్పుడు టీవీ బంద్ చేయొద్దు. అంటే విద్యార్థులు కొన్ని ఛానల్స్ చూస్తుంటారు, చూసేటప్పుడు మరి ఆఫ్ చేయాలా చేయొద్దు అంటే వాళ్ళు కొద్దిగా మంచిగా ఉంటే అట్లాంటి వాటిని బంద్ చేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా అన్నం నువ్వు నైతిక విలువ పాటించలేదు, నువ్వు ఈరోజు హోంవర్క్ రాయలేదు, నీకు అన్నం పెట్టను అని ఆ విధంగా కూడా పిల్లల్ని బెదిరించకూడదు. ఇట్లా బెదిరిస్తే నైతిక విలువలని విద్యార్థిలో పెంపొందవు. అంటే నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి ఈరోజు నీకు అన్నం పెట్టను, ఈ విధంగా విద్యార్థుల్ని భయపెట్టకూడదు. నెక్స్ట్ కేవలం పిల్లలకి నచ్చజెప్పాలి. మనం ఎంతసేపటికి పిల్లలకి ఏం చేయాలి అంటే వాళ్ళని ప్రేమతోటి బుజ్జగించాలి, లాలించాలి, వాళ్ళ యొక్క విలువలు, జీవిత విలువలు తెలుసుకునేటట్లు చేయాలి. జీవిత విలువలు తెలుసుకునేటట్లు చేస్తే వాళ్ళు జీవితకాలం లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ నియమాలు పాటించగలుగుతారు. అంతేగాని మనము భయభ్రాంతులకు గురి చేస్తే ఆ విధంగా విలువలు పాటించరు. నెక్స్ట్ విద్యా ప్రాముఖ్యత. పిల్లలకు సంబంధించి స్థితి పరీక్షలు నిర్వహించి వారి యొక్క స్థాయి తెలుసుకొని మిగిలిన దశలకు వెళ్ళే విధంగా ఇక్కడ చూడాలి. అంటే విద్యా ప్రాముఖ్యతలు ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు
ప్రార్థన చేయించాలి వాళ్ళతోటి. విద్యార్థులకి పాఠశాలకు రాగానే మనం ఏం చేస్తుంటామంటే ప్రార్థన చేయిస్తుంటాం. ప్రార్థన చేయించి ఈ విధంగా కూడా అంటే విద్యార్థులకి ప్రార్థన చేయించడం ద్వారా వారిలో కొన్ని నైతిక విలువలు పెంపొందుతాయి. ప్రార్థనా సమయంలో మనం ఏం చేస్తుంటామంటే పిల్లలకి మనము వార్తలు చదివించడము, సూక్తులు చెప్పడము, అదేవిధంగా నేటి జీకేని తరగతి అక్కడ ప్రార్థనలో అసెంబ్లీలో చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటాం. అదేవిధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడైనా సరే పిల్లలకు మనము ఒక టీచర్గా తరగతి గదిలో ఎట్లా ఉండాలి అంటే మనం పాటించి చూపించాలి. అంతే, అబద్ధాలు ఆడొద్దు అని మనమే అబద్ధాలు ఆడామనుకోండి వాళ్ళు ఆడతారు. కాబట్టి తరగతి గదికి రోజు టైంకి ప్రార్థనకి రావాలి అని చెప్పాము. మనమే ఉపాధ్యాయుడిగా లేటుగా వచ్చామనుకోండి పిల్లలు ఇంకా లేటుగా వస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఆదర్శంగా ఉండి పిల్లలకు చెప్పాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులు ఏ పని చేసినా కానీ పిల్లలు మళ్ళీ ఆచరించేటట్లు ఉండాలి. అంటే పిల్లలకి నీతి నియమాలు చెప్పి వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా సంకల్ప బలాన్ని పెంపొందించాలి. విద్యార్థి లోపల ఎప్పుడైనా సరే దృఢ సంకల్పాన్ని, మీరు ఈ పని చేస్తారు, మీకు ఉద్యోగం వస్తుంది, లేకుంటే చదువుకుంటే బాగా మంచి డాక్టరు, ఇంజనీర్ ఇలా అవుతారు, వాళ్ళ లోపల సంకల్ప బలాన్ని మనం పెంపొందించాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి. నీకెప్పుడు చదువు రాదు, నీకెప్పుడు చదువు రాను ఈ విధంగా వాళ్ళని అనకూడదు. విద్యార్థులకి చదువు రాకున్నా కానీ ఏం కాదు, పర్లేదు, ఇంకా చదివితే బాగా చదువు వస్తుంది, ఈ విధంగా చదువు, ఆ విధంగా చదువు అని ఇక్కడ మనం గైడెన్స్ ఇవ్వాలి. విద్యార్థి లోపల సంకల్ప బలాన్ని, వాళ్ళలో ప్రేరణను పెంపొందించాలి. దీనికోసం మనము ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు తెలియజేయాలి. మహాత్మా గాంధీ గురించి తెలియజేయాలి, నెహ్రూ గురించి తెలియజేయాలి. ఈ విధంగా సంకల్ప బలాన్ని విద్యార్థులే పెంపొందించాలి. అదేవిధంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేటట్లు మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే ఏమైందంటే సంఘం కోసం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, విద్యార్థులు నైతిక విలువలు పెంపొందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చాలా పాఠశాలలో కూడా ఎన్సీసీ కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో పాల్గొని అంటే ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా హరితహారం, మనము చెట్లు నాటించడం ద్వారా పర్యావరణానికి మంచిది. అదేవిధంగా వర్షాలు సకాలంలో కురుస్తాయి. తర్వాత అడవుల శాతం పెరుగుతుంది. అడవుల శాతం పెరిగితే మనందరికీ ఉపయోగము. వర్షాలు సకాలంలో పడతాయి. వర్షాలు పడితే రైతులు పంటలు పండిస్తారు. దాని ద్వారా దేశ ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులకి తెలియజేయాలి. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనమే క్లీన్ చేసుకోవాలి. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి. మన పాఠశాలని మనమే శుభ్రం చేసుకోవాలి. మన తరగతి గదులు మనమే శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేయాలి. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో నైతిక విలువల సిద్ధాంతం చెప్పింది కోల్బర్గ్. తర్వాత ఈ విధంగా ఈ దశలో ఉన్న వివిధ సిద్ధాంతాలు, తర్వాత పిల్లల్ని దండించవచ్చా, దండించకూడదా, కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులకు ఏం చేయాలి. ఇక్కడ ఆప్షన్ ఏ స్వేచ్ఛనివ్వాలి, దండించాలి, గోడ కుర్చీ వేయాలి అంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విద్యార్థులకి స్వేచ్ఛనివ్వాలి. ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా విద్యార్థులు అనే వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాగలుగుతారు. ఈ విధమైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో.